అధ్యక్ష ఎన్నికల ముంగిట అగ్రరాజ్య రాజకీయం ఆసక్తికర మలుపు తిరిగింది. ప్రపంచ గతిని ప్రభావితం చేయగల నాయకుడిని ఎన్నుకునేందుకు ఉద్దేశించిన మహాసంగ్రామం ఇద్దరు వ్యక్తుల తడబాటు, దూకుడుకు మధ్య పోటీగా మారింది. రెండోసారి అగ్రరాజ్యాధినేత కావాలని ఆశిస్తున్న 81 ఏళ్ల ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ వృద్ధాప్య సమస్యలు అధికార డెమోక్రటిక్ పార్టీకి కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టాయి. ప్రత్యర్థిని ఎదుర్కోవడం కన్నా డెమోక్రాట్ల చర్చలు, వ్యూహ రచనలన్నీ అధ్యక్ష అభ్యర్థిని మార్చాలా లేదా అనే అంశం చుట్టూ తిరుగుతున్నాయి. ఇందుకు పూర్తి భిన్నంగా విపక్ష రిపబ్లికన్ పార్టీ అనూహ్యంగా పుంజుకుంటోంది. 78 ఏళ్ల డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష అభ్యర్థిత్వం విజయావకాశాలపై కొంతకాలం క్రితం వరకు క్రిమినల్ కేసుల రూపంలో ఉన్న నీలిమేఘాలన్నీ ఒక్కసారిగా తొలగిపోవడం ఆ పార్టీలో కొండంత ఉత్సాహాన్ని నింపింది. అయితే ఇలాంటి రసవత్తర మలుపులతో యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న అమెరికా రాజకీయం ప్రపంచంలో ప్రజాస్వామ్యానికి పరీక్షగా నిలిచింది. సామాన్యుల జీవితాలను ప్రభావితం చేసే ఆర్థిక రంగం, వలసలు, పన్నులు, వైద్య బీమా, అబార్షన్ చట్టాలు, తుపాకుల చట్టాలు, ఇంటర్నేషనల్ ట్రేడ్, ఇజ్రాయెల్ గాజా వార్, రష్యా యుక్రెయిన్ వార్, వెదర్ చేంజెస్ వంటి కీలక అంశాలను విస్మరిస్తూ ఇద్దరు నేతల వ్యక్తిగత వ్యవహారాల చుట్టూ సాగుతున్న అధ్యక్ష ఎన్నికల్లో ప్రజానీకం ఏమాత్రం పరిణతి కనబరుస్తుంది, తీర్పు ఎలా ఉంటుందనేది ప్రశ్నార్థకమైంది. 2024 నవంబర్ 5న అధ్యక్ష ఎన్నికల పోలింగ్ జరగనుంది. ప్రైమరీలుగా పిలిచే రాష్ట్రాల వారి ఎన్నికలు ఇప్పటికీ పూర్తయ్యాయి. ఈ నెలలోనే రిపబ్లికన్ పార్టీ, ఆగస్టులో డెమోక్రటిక్ పార్టీ నేషనల్ మీట్స్ నిర్వహించి అధ్యక్ష అభ్యర్థులు ఎవరో అధికారికంగా ప్రకటించనున్నాయి. డెమోక్రటిక్ పార్టీ ప్రైమరీలో జో బైడెన్ తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించారు. అధికార పార్టీ అధ్యక్ష అభ్యర్థి రేసులో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచారు. ఆర్థిక వ్యవస్థ మెరుగుపడిందన్న సంకేతాలిస్తూ నిరుద్యోగం రేటు భారీగా తగ్గడం, అబార్షన్లు వంటి వివాదాస్పద వ్యవహారాల్లో మెజారిటీ ప్రజల అనుకూల వైఖరి, ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్ను కేసులు చుట్టుముట్టడం వంటి సానుకూలతల మధ్య డెమోక్రాట్లు విజయం తథ్యమని విశ్వసించారు. కానీ ఒకే ఒక్క గురువారం ఈ నమ్మకాల కోటను కూల్చేసింది. అధికార పార్టీని డిఫెన్స్లో పడేసింది. జూన్ 27, 2024 గురువారం అట్లాంటా వేదికగా ఫేస్ టు ఫేస్ తలపడ్డారు ఇరు పార్టీ అధ్యక్ష అభ్యర్థులు. ఆ రాత్రి జరిగిన చారిత్రక చర్చ విజయ తీరాల వైపు సాగాలని ఆశించిన డెమోక్రాట్లను కష్టాల సుడిలోకి నెట్టేసింది. ట్రంప్తో డిబేట్లో బైడెన్ తడబాటుతో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. సూటిగా మాట్లాడుతూ స్టాటిస్టిక్స్ ఉదహరిస్తూ ట్రంప్ పూర్తి విశ్వాసాన్ని కనబరిస్తే బైడెన్ తీరు అందుకు భిన్నంగా తడబాటుకు గురవటం, అసంబద్ధంగా ఆగిపోవడం అనేక విమర్శలకు తావిచ్చింది. బైడెన్ కొంతకాలంగా మతిమరుపుతో బాధపడుతున్నారని, 81 ఏళ్ల వయసులో మళ్లీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం కష్టమని ఎప్పటినుంచో వినిపిస్తున్న వాదనలకు ఒక్కసారిగా కొండంత బలం చేకూరింది. అదే సమయంలో బైడెన్ మానసిక స్థితికి సంబంధించి అనేక వార్తలు ఒక్కసారిగా బయటకొచ్చాయి. రోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆయన పనితీరు బాగానే ఉన్నా మిగిలిన సమయాల్లో ఇలానే కాస్త ఇబ్బందికర రీతిలో పనిచేసేవారని వైట్ హౌస్ ఇంటెలిజెన్స్ లోని కొందరు చెప్పారంటూ అమెరికాలోని పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. పోలింగ్ కు 4 నెలల ముందు జరిగిన బైడెన్ ట్రంప్ డిబేట్ డెమోక్రాట్లలో తీవ్ర గందరగోళానికి కారణమైంది. అధ్యక్ష అభ్యర్థిగా బైడెన్ తప్పుకుని మరొకరికి అవకాశమిస్తే తప్ప పార్టీ గట్టెక్కడం కష్టమనే వాదనలు ఊపందుకున్నాయి. డెమోక్రటిక్ పార్టీ కీలక నేతల్లో అతి కొద్ది మంది మాత్రమే ఈ విషయాన్ని బాహాటంగా చెప్తుండగా మిగిలిన వారంతా డ్యామేజీ కంట్రోల్ కు అష్టకష్టాలు పడుతున్నారు. రేసు నుంచి బైడెన్ను తప్పించలేని పరిస్థితులతో తలలు పట్టుకుంటున్నారు. బయటకు మాత్రం అంతా బాగుందనే సంకేతాలు ఇచ్చేందుకు శ్రమిస్తున్నారు. ఒక్క రాత్రి అధ్యక్షుడు తడబడినంత మాత్రాన ఏం కాదని గత 4 ఏళ్లలో ఆయన పనితీరును చూడాలంటూ బైడెన్ కు అండగా నిలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ పరిణామంతో బైడెన్ వ్యక్తిగతంగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ట్రంప్ తో డిబేట్ కు ముందు విదేశీ పర్యటనలకు వెళ్లి అలసిపోవడమే ఇందుకు కారణమంటూ సమర్థించుకునే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయినందున కాస్త వైఖరి మార్చారు. అధ్యక్ష అభ్యర్థిని నేనే, యుద్ధం చేసేది నేనే, పార్టీని విజయ తీరాలకు చేర్చేది నేనే అంటూ దూకుడు వ్యాఖ్యలతో డెమోక్రాట్లలో భరోసా నింపేందుకు బైడెన్ విశ్వ ప్రయత్నాలే చేస్తున్నారు.
ఇదంతా ఒక ఎత్తైతే డొనాల్డ్ ట్రంప్ కథ ఇందుకు పూర్తి భిన్నం. సొంత పార్టీలో వన్ సైడ్ మ్యాండేట్ ఉన్నా రాజకీయంగా కొంతకాలం క్రితం వరకు ఆయనది తీవ్ర ఇబ్బందికర పరిస్థితి. మాజీ అధ్యక్షుడి మెడపై కేసుల కత్తి వేలాడడమే ఇందుకు కారణం. పోర్న్ స్టార్ స్టోమీ డేనియల్స్ తో లైంగిక సంబంధం గురించి బయటకు రాకుండా చూసేందుకు ఆమెకు సీక్రెట్ పేమెంట్ చేశారన్న కేసులో ట్రంప్ దోషిగా తేలారు. షెడ్యూల్ ప్రకారం న్యూయార్క్ కోర్టు జూలై 11న శిక్ష ఖరారు చేస్తే ఆయన జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి. అయితే ఇంతకన్నా పెద్ద కేసులో జూలై 1న అమెరికా సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు ఇవ్వటం వల్ల ట్రంప్ నెత్తిన పాలు పోసినట్టయింది. నేరాభియోగాల విచారణ నుంచి మాజీ అధ్యక్షులకు మినహాయింపు ఉంటుందని న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఫలితంగా 2020 అధ్యక్ష ఎన్నికల ఫలితాలు తారుమారుకు ట్రంప్ ప్రయత్నించారన్న అభియోగాలపై ఇప్పట్లో విచారణకు అవకాశం లేకుండా పోవటం రిపబ్లికన్ పార్టీకి ఊరట కలిగించింది. ఈ తీర్పు ఆధారంగా స్టోమీ డేనియల్స్ కేసులోనూ శిక్ష ఖరారు వాయిదా పడ్డం ట్రంప్ వర్గంలో నవనోత్సాహం నింపింది. చూడాలి మరి అమెరికా ప్రజలు ఎవరి వైపు నిలబడతారనేది.